వెల్కమ్ అవర్ ఛానల్. యూట్యూబ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. అప్లోడ్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది, ఆల్టర్డ్ కంటెంట్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ని గమనించారా? ఈ ఆప్షన్ని ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ ఆప్షన్ని ఇవ్వడం వలన ఏమైనా ప్రాబ్లమా, ఒకవేళ ఇవ్వకుంటే ఏం ప్రాబ్లం ఫేస్ చేయాలి, మరియు కంపల్సరీ ఈ ఆప్షన్ని ఇవ్వాలనా అనే విషయాల గురించి తెలుసుకుందాం. అసలు ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏమిటి? ఆల్టర్డ్ కంటెంట్ అనే ఆప్షన్ని పర్టికులర్గా యూట్యూబ్ తీసుకురావడానికి కారణం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఏఐని ఉపయోగించి వీడియోస్ను క్రియేట్ చేయడం, ఫేక్ ఆడియోని క్రియేట్ చేయడం, ఫేస్ మార్పింగ్ వంటివి చేస్తూ ఉన్నారు. వీటి వల్ల చాలామంది సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. తద్వారా యూట్యూబ్ కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలని ఇలాంటి ఒక ఆప్షన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఆల్టర్డ్ కంటెంట్ ఆప్షన్లో ఎస్ ఆర్ నో అని 2 ఉంటాయన్నమాట. ఎస్ అంటే ఏంటంటే, మనం ఏఐని ఉపయోగించి వీడియో క్రియేట్ చేసినట్లయితే, వీడియో కానీ ఆడియో కానీ ఇమేజెస్ కానీ ఏవైనా క్రియేట్ చేసి ఉంటే ఎస్ అని ఇవ్వాలి. మన ఓన్ వీడియో, మన ఇమేజెస్ కానీ ఏవైనా కూడా మన ఓన్గా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే నో అనే ఆప్షన్ని ఇవ్వాలన్నమాట. దీనివల్ల ఫ్యూచర్లో మన వీడియో వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మనం యూట్యూబ్కి ఒక ఇంటిమేషన్ లాగా ఇచ్చినట్లు అవుతుంది. అంటే మన ఓన్ వీడియో అనేసి ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట యూట్యూబ్కి. ఇది ఇవ్వడం ద్వారా మనకే మంచిది. ఎందుకంటే ఇట్లా ఫేక్ వీడియోస్ కానీ, ఫేస్ మార్పింగ్ కానీ, మన వీడియోలకి సెలబ్రిటీస్ పెట్టడము, ఇలాంటివి చేయడం వల్ల సెలబ్రిటీస్ కూడా చాలా సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఇటువంటి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ ఆప్షన్ ఇవ్వడం కంపల్సరీ అన్నమాట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.